ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య 42వ ఐపీఎల్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య ఈ సీజన్లో రాజస్థాన్ సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు రాజస్థాన్పై 9 వికెట్ల తేడాతో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ బెంగళూరులో జరుగుతుండటంతో అందరి దృష్టి ఈ మ్యాచ్పై పడింది. ఎందుకంటే బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో ఈ ఏడాది 3 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. అంటే పటీదార్ సేన సొంత గడ్డపై ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్లోనైనా బెంగళూరు జట్టు చిన్నస్వామిలో పెద్ద విజయం సాధించాలి అని ఆ జట్టు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే జైపూర్లో తమ సొంత గడ్డపై ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన రాజస్థాన్ జట్టు ఇప్పుడు బెంగళూరుని వారి సొంత గడ్డపై ఓడించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ చిన్నస్వామిలో గెలవలేకపోతోంది అనే సెంటిమెంట్ ఈ మ్యాచ్లోనైనా బ్రేక్ అవుతుందా అనే విషయం ఆసక్తిగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో పిచ్ హై స్కోరింగ్ పిచ్ అయితే కాదు. ఈ పిచ్పై గరిష్టంగా 170 పరుగుల వరకు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పిచ్ అటు ఫాస్ట్ బౌలర్లకు ఇటు స్పిన్నర్లకు ఇద్దరికి కూడా సమానంగా అనుకూలిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లను పరిశీలిస్తే ఏ జట్టు అయితే మొదట బ్యాటింగ్ చేస్తుందో ఆ జట్టు ఓడిపోవడం జరిగింది. యాదృచ్ఛికంగా 3 సార్లు ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. కాబట్టి ఈ పిచ్పై టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయడం ఖాయం. ఈ సీజన్లో బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 3వ స్థానంలో కొనసాగుతోంది. అదే రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే ఆ జట్టు 8 మ్యాచ్లకు గాను కేవలం 2 గెలిచి పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టు ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్ల్లో కూడా రాజస్థాన్ జట్టు ఖచ్చితంగా గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు నేరుగా చేరుకుంటుంది. అలా కాకుండా ఈరోజు మ్యాచ్లో గనుక రాజస్థాన్ జట్టు ఓడిపోతే ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాలు మూసుకుపోతాయి. అన్అఫీషియల్గా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంటుంది. మరి ఇంత కీలకమైన ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఖచ్చితంగా గెలవాలని భావిస్తోంది. కానీ వారి ఆశ నిజమవడం అంత సులభం కాదు. ఎందుకంటే బెంగళూరు జట్టుకు సొంత గడ్డపై విజయం సాధించడం అనేది ఆ జట్టుకి ఇప్పుడు పరువుతో కూడుకున్న విషయంగా మారింది. కాబట్టి ఈ మ్యాచ్లో బెంగళూరు కూడా గెలవాలని చాలా గట్టిగా నిశ్చయించుకుంది. అయితే బెంగళూరుని ఇక్కడే ఒక అంశం టెన్షన్ పెట్టనుంది. అదేంటంటే వారికి మిగిలిన 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఆర్సీబీ సొంత మైదానమైన చిన్నస్వామిలో జరగబోతున్నాయి. ఆర్సీబీకి చిన్నస్వామిలో అంత గొప్ప ట్రాక్ రికార్డ్ లేదు. ఒకవేళ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని మిస్ అయ్యి ఓడిపోతూ వస్తే అది టోర్నమెంట్ ముందుకు సాగే కొద్దీ బెంగళూరుకి నష్టం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో టేబుల్లో 4, 5, 6 స్థానాల్లో ఉన్న పంజాబ్, లక్నో, ముంబైకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. అప్పుడు ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. మరి ఆర్సీబీ చిన్నస్వామిలో పంజా విసురుతుందా లేక తోక ముడుస్తుందా వేచి చూడాలి. ఇక రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు కీలక ఆటగాడు సంజు శాంసన్ ఇంకా గాయం నుండి కోలుకోలేదు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా అతడు అందుబాటులో ఉండడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. బౌలింగ్ విభాగంలో రాజస్థాన్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఎటొచ్చి వాళ్ళ బ్యాటింగ్ విభాగమే ఆ జట్టులో మారాల్సి ఉంది. రాజస్థాన్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా అస్థిరంగా ఉంది. అదే రాజస్థాన్ జట్టు ఓటములకు ప్రధాన కారణం. నితీష్ రాణా, ధ్రువ్ జురేల్, హిట్మేయర్, శుభన్ దుబే ఈ 4 కూడా ఆ జట్టుకి పెద్దగా ఉపయోగపడడం లేదు. దీంతో ఒత్తిడి మొత్తం 2-3 బ్యాట్స్మెన్ పైన పడుతుంది. ఆ 3 ఫెయిల్ అయితే జట్టు ఓటమి పాలవుతుంది. మరి ఈ మ్యాచ్లోనైనా మిగతా బ్యాటర్లు రాజస్థాన్ని ఆదుకుంటారేమో వేచి చూడాలి. బెంగళూరు జట్టు కూడా గత మ్యాచ్లో దిగిన తుది జట్టుతోనే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగనుంది. ప్రస్తుతం బెంగళూరు జట్టు అన్ని విభాగాల్లో కూడా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ చేసి మంచి కోఆర్డినేషన్తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో మంచి హిట్టర్లు ఉండడం, కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉండడం, ఒకరి నుంచి ఒకరు బ్యాటింగ్ చేయడం ఆ జట్టుకు వరంగా మారింది. గత మ్యాచ్లో లియామ్ లివింగ్స్టన్ లాంటి దరిద్రాన్ని వదిలించుకుని ఆల్రౌండర్ రోమారియో షెఫర్డ్ని జట్టులోకి తీసుకుని చాలా మంచి పని చేసింది. ఈ ఒక్క మార్పు కారణంగా ఆర్సీబీ బ్యాటింగ్ డెప్త్ మరింత పెరిగింది. 2 జట్లలోని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే బౌలింగ్ విభాగంలో 2 జట్లు సమతూకంతో కనిపిస్తున్నప్పటికీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఆర్సీబీ జట్టు రాజస్థాన్ కంటే చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో మాత్రం ఆర్సీబీ జట్టుకి గెలిచే అవకాశాలు 70% ఉండగా రాజస్థాన్ జట్టుకు గెలిచే అవకాశాలు 30% ఉన్నాయి. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.